విధి నిర్వహణలో ఉన్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రెస్ క్లబ్ వర్కింగ్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జ్లు ధరించి ఆందోళన చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు వాళ్ళ సమస్యల మీద నిరసన తెలుపుతుంటే జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్పై పోలీసులు దాడి చేసి అమానుషంగా లాక్కెళ్లారు. ఈ సంఘటన యావత్ ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైనటువంటి మీడియాను పోలీసులు ఈ విధంగా చేయడం ఇది అమానుషం అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కనుక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కానివ్వండి, అనేక సమస్యలు ప్రజలకు తెలియడానికి ఈ మీడియా సహకరిస్తున్నది. అలాంటి మీడియాపై పోలీసులు దౌర్జన్యంగా మా జీ న్యూస్ రిపోర్టర్ మీద దాడి చేయడం ప్రజాస్వామ్యం నివ్వెరబోతున్నది అని చెప్పి నేను చెప్తున్నాను. కనుక డీజీపీ జితేందర్ గారు ఎవరైతే మా జీ న్యూస్ రిపోర్టర్పై దాడి చేసిండో ఆ పోలీస్ అధికారి సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్న హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులపై